అంటే కాబోయేదానికి రాబోయేదానికి ఏం చేస్తామో తెలియకుండానే ఇప్పటికిప్పుడు ఈ రాత్రి నువ్వు రిక్రూట్మెంట్ చేస్తావని ఒకరు అడుగుతారు, ఈ రాత్రికి డెవలప్మెంట్ చేస్తావని ఒకరు. నేను అంటున్నా ఇది వ్యవస్థలో మార్పును ఆహ్వానించండి ఫస్ట్. ఇప్పుడు మెగా సిటీగా తయారవుతుంది, 300 వార్డులు వచ్చినాయి. ఈ 300 వార్డులలో 300 మంది రేపు కార్పొరేటర్లు ఉంటారు. వారు వారి వారి పరిధులలో వాళ్ళు పని చేస్తారు. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ నియమించడం జరిగింది జోన్లకు. కాబట్టి ఖచ్చితమైన ప్రణాళిక ఉంది, ఖచ్చితమైన ప్లాన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. దాని పరంగా మేము డెవలప్మెంట్ కూడా చేసి చూపిస్తాం. మాకు సరిపోయేంత టైం ఉందనే విషయం కూడా మేము గమనించుకొని చేస్తాం. నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా ఓ కమిటీ చేసి ఆ కమిటీ ఇచ్చిన దాన్ని వాళ్ళు అవలోకన అంటే వాళ్ళు తీసుకొని అమలు చేసి అన్ని కమిటీల మీద చేసినాం అన్న, అన్ని ప్రతి కమిటీల మీదనే చేసినాం. కేసీఆర్ మోటీ నుండి కాళేశ్వరం మీద మేము ఒక్క నిమిషం సమాధానం చెప్పండి, మీకు టైం ఇస్తాను మేడం. మేడం ఒక క్వశ్చన్ మేడం చెప్పండి. ఇంజనీరింగ్ తోటి మేము ఒకటి కమిటీ చిన్న క్వశ్చన్ ఇస్తాను. నేను అడిగిన వాళ్ళని తీసి లోపలేసిండు. ఇంకెక్కడ దాన్ని ఆయనకి ఇష్టం, ఆయనకు రాత్రి కాలు వస్తే పోయి ఆడ కట్టేసి అది కూలిపోయింది. మేము అట్లాంటి పనులు చేయదలుచుకోలేదు. ఇది కేవలం 27 అడిషనల్ గా 27 ప్రాంతాలు. అరే మీరు మధ్యాహ్నం వస్తే ఎట్లన్నా, మీరు చెప్పినప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చెప్పాలి, నేను క్వశ్చన్ అడగాలి. లేదన్నా మీరు గుర్తొచ్చిన మీరే మాట్లాడండి. ఒక మాట వినండి. చర్చ జరిగినప్పుడు క్వశ్చన్ అడగడం ధర్మం, మీరు సమాధానం చెప్పడం భావ్యం. నేనేమంటే నరసన్న ఒక మాట వినండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ను మీరు విస్తరించి 300 వార్డులు చేసినప్పుడు 311 విలేజ్లు గ్రామ పంచాయతీలు కలిసినాయి. హైదరాబాద్ లో ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తారో ఆ విలేజ్ వాళ్ళు కూడా అదే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తారా? వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ ఉంటుందా? రాంబోజ్ అన్న, ఈ రోజు గెజిట్ వచ్చింది. గెజిట్ లో ఈ 300 వార్డులు విభజించినాం. అవి మేము చెయ్యకముందే హైపోథెటికల్ క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నా? మీరు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చెప్పమంటావా, అబద్ధాలు చెప్పమంటావా? మీ లెక్క నేనేమంటున్నాంటే ఇవాళ 300 వార్డులు అది ఫైనల్ అయిపోయినాయి. గెజిట్ వచ్చింది. తర్వాత వాళ్ళ జోన్ కమిషనర్లను నియమించడం జరిగింది, డిప్యూటీ కమిషనర్లను నియమించడం జరుగుతుంది. కాబట్టి మిగతా ఒక్కొక్కటి ఇవాళ అయిపోగానే ఇవ్వాలనే మొత్తం కథ అంతా చెప్పమంటే అబద్ధాలు చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అబద్ధాలు మేము చెప్పలేము. ప్రణాళిక పరంగా శాస్త్రీయంగానే వెళ్ళామంటున్నారు కదా, దానికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. మేడం నేనేమంటున్నంటే వీటి మీద రివ్యూ చేయాలి. రివ్యూ చేసిన తర్వాత ఇప్పుడు 300 వార్డులు అయినాయి కాబట్టి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి. ముందు రావాలి. లేనిపోని చెప్పకుండా అబద్ధాలు చెప్తే చేసిన తర్వాతే కదా గెజెట్ వరకు వెళ్ళాలి. గెజెట్ ఇచ్చేసిన తర్వాత మేము సమీక్ష చేస్తామంటే ఎట్లా? వారు అడిగింది పన్నుల గురించి. అవును, వారు అడిగింది పన్నుల గురించి. ఇప్పుడు 300 వార్డులు మనం ఫైనల్ చేయగానే పన్నుల గురించి చెప్పడం సమంజసం అని చెప్తే చెప్తామని నేనేమంటున్నా అంటే, అడిగే క్వశ్చన్ అడిగితే చెప్పవలసిన నర్సగౌడ్ గారు, ప్రజలకు కూడా క్లారిటీ కావాలి కదా. మమ్మల్ని తీసుకొచ్చి దీంట్లో కలిపారు, మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి లాసెస్ ఉంటుందని చెప్పి వాళ్ళకి కూడా తెలియాలి కదా. నేనేమంటున్నా మేడం, వాళ్లకు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఈ వర్షాకాలంలో ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా లాభాలే. ఇక ట్యాక్స్ల గురించి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్నప్పుడు తగ్గించడం జరుగుతుందా, అలాగే ఉంటుందా, పెరగడం జరుగుతుందా అనేది ముందు మీరే చూస్తారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోతే మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ ఉండే వసతులను బట్టే పన్ను కూడా ఉంటుంది అని. మేడం నేనేమంటున్నా, అప్పటి అవసరాన్ని బట్టి ఆ వెసులుబాట్లు మనం ఇచ్చేటప్పుడు మనకు అవసరాన్ని బట్టి పెంచడమా తగ్గించడమా సేమ్ నిర్ణయం మేడం. మేడం అది ఆల్రెడీ మీకు తెలుసు కదా, 12 జోన్లకు ఆల్రెడీ ఈ ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్